గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తునామున శుభాభివందనములు. మరి చూసుకున్నట్లయితే క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉండాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. మొదటి కొరింథీ 13వ అధ్యాయం 13 వచనాలు ఉంటాయి. అది మొత్తం ప్రేమ గురించి. నేను ఎక్కువ చదివినప్పుడు 4 సువార్తలు 400 సార్లు చదివినా, కానీ మొదటి కొరింథీ 13వ అధ్యాయం అయితే దాదాపు 4000 నుంచి 5000 మధ్యలో చదివినా. చాలాసార్లు నాకు ఎప్పుడు శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ వచ్చినాయి అనుకోండి, ఆ అధ్యాయం చదువుతాం. మనలో ఉన్న కోపము, ఆవేశము అన్నీ పోతాయి. కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, నిరీక్షణ, మనకు హోప్, నమ్మకం ఉండాలనుకోండి, విశ్వాసం లేదనుకోండి, దయగుణం లేదనుకోండి, ఆ అధ్యాయం చదవాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఇప్పుడు చూడండి, ప్రపంచవ్యాప్తంగా వార్ జరుగుతుంది. ఇన్నోసెంట్ పీపుల్, ఇటు క్రైస్తవులు, యూదులు, ముస్లిమ్స్, అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న హిందూస్ కూడా చాలామంది చనిపోతున్నారు. సిరియా, గాజా, లెబనాన్, ఇరాన్, ఈ ప్రాంతాలు ప్రజలు చాలా కష్టాలు, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్నారు. మరి ప్రేయర్ ఈజ్ ద సొల్యూషన్, అంతే కదా? ప్రార్థనే సొల్యూషన్. అబ్రహాం 25 సంవత్సరాలు ప్రార్థన చేస్తేనే ఇస్సాకు జన్మించాడు. యోసేపు ప్రార్థనతోటి అతడు రాజు అయ్యాడు. యాకోబు ప్రార్థనతోటి 12 మంది కుమారులు అయ్యారు. ఇట్లా ఈ క్రైస్తవ జీవితం చూస్తే దానియేలు చూడండి, ప్రార్థన చేసి సింహంలో నోట్లను మూయించాడు. శత్రుఘ్న అబేద్నెగో మోషే ప్రార్థన చేసి అగ్ని బలాన్ని చల్లార్చారు. అగ్నిగుండం వేసినప్పుడు ఏం చేశారు? ఆత్మచేత ప్రార్థన చేస్తున్నారు. సో ఈ క్రైస్తవ ఆత్మ జీవితంలో మనం ఫలించాలంటే, ముందుకెళ్ళాలంటే అపోస్తలుడైన పౌలు చూడండి, ఒకప్పుడు కఠిన హృదయం, రాజు లాంటి హృదయం, అలెగ్జాండర్ లాంటి కఠిన హృదయం అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేసి చేసి 14 పత్రికలు రాసిండు. కొత్త నిబంధనలో దాదాపు సగం బైబిల్ అతంది. హిజ్కియా రాజు చేసిండు, ప్రార్థన చేసిండు. అశ్షూరు సిరియా దండు వాళ్ళు కత్తులు కట్టోలు పట్టుకొని వచ్చిన లోపలికి రాలేరు. దావీదు మహారాజు తన సొంత మామ, పిల్లనిచ్చిన మామ సౌలు తన సొంత కుమారుడు అబ్షలోం చంపడానికి వచ్చినప్పుడు, కత్తులతోటి వచ్చినప్పుడు ఇతడు ఏం చేసిండు? వాళ్ళిద్దరిని తప్పించుకొని పోయి ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసి వాళ్ళిద్దరిని జయించిండు. కానీ రిటర్న్ తిరగలేదు. మాట మాట, దెబ్బకు దెబ్బ అన్నట్టు వాళ్ళని చంపలేదు, చేయలేదు. సౌలుకు గాఢ నిద్ర కలగజేసి దావీదు మహారాజుని తీసుకెళ్తాడు. అక్కడ చంపవచ్చు, కత్తితోటి కొయ్యచ్చు, బండెత్తి చంపవచ్చు, కానీ చంపలేదు. సో ఈ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం ఫలించాలంటే, ముందుకెళ్ళాలంటే ప్రేమ కలిగి ప్రార్థన చేసి శత్రువును జయించాలి. మరి ఇశ్రాయేల్ దేశం క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఆ దేశం ఎగుమతులు పెరగాలి, విజిటర్స్ పెరగాలి, అక్కడ పంటలను దీవించాలి, అక్కడ చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు, యూదులు, 12 గోత్రాల వాళ్ళను దీవించాలి. ఆ దేశం ఇంకా శ్రేష్టంగా ఉండాలి. ఇంకా అనేక ప్రవక్తలు లేవాలి, పరిచారకులు లేవాలి. అదేవిధంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారిని కూడా దీవిస్తాం. ట్రంప్ కూడా ఎంతో స్ట్రెస్ ఉంటుంది. 50 రాష్ట్రాలు పరిపాలించాలి, 12 గోత్రాల వాళ్ళు. ఇప్పుడు అక్కడ డే బై డే సిటిజన్షిప్, గ్రీన్ కార్డు హోల్డర్స్ పెరిగిపోతూనే ఉంటారు. అక్కడ ఎంత 50 రాష్ట్రాల బడ్జెట్ చూసుకోవాలి. మినిస్టర్స్, గవర్నర్స్ వైట్ హౌస్లో కూర్చొని అతను బర్గర్లు, పిజ్జాలు తినకుండా, జ్యూసులు తాకుండా ఉన్నాడు, డోనట్స్ తినకుండా. ఎంత స్ట్రెస్ ఉంటుంది. ఒక 5 కుటుంబాన్ని పాలించడానికి తల ప్రాణం తొక్కొస్తుంది. ఇంటర్నేషనల్ సమస్యలు, ఇజ్రాయెల్ సమస్యలు, హమాస్ సమస్యలు, ఇటు సౌదీ ఎమిరేట్స్లో డీజిల్ సమస్యలు, అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల సమస్యలు ఉంటాయి. అక్కడ ఫ్లడ్, చాలా కష్టాలు ఉన్నారు ప్రజలు. కాబట్టి మన అమెరికా ప్రెసిడెంట్ కూడా దీవిద్దాం. పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఒకసారి అటాక్ చేయడానికి వచ్చారు థామస్ మాథ్యూ, అప్పుడు తప్పించిన దేవుడు. మళ్ళీ ఇంకొక రాష్ట్రంలో హాకీ ప్లే గ్రౌండ్కి వెళ్ళినప్పుడు అక్కడ తప్పిపోయింది. చూసారు, అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ అంత సెక్యూరిటీ, అతని చుట్టూ గన్స్ పట్టుకొని కొన్ని 100,000 మంది పోలీసులు ఉన్నా కానీ అతడు చివరికి వెళ్ళి చనిపోయాడు, బాంబుల చేతి చనిపోయాడు. అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్. సో మరి అమెరికా ప్రెసిడెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రంప్ కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, అతనికి బెంజమిన్ నెతన్యాహు గారికి
బెంజమిన్ నెతన్యాహు కూడా చంపడానికి ప్రయత్నం చేశారు. ఒకసారి రెండుసార్లు మిస్ అయిపోయినాయి. ఈ ప్రపంచంలో ఉన్న అందరు, ఇండియాలో ఉన్న మోదీ గారిని, సౌదీ కింగ్ సొలొమోన్ గారికి, రష్యా పుతిన్ గారికి అందరికీ ఉపవాసం నేర్పించండి. వారంలో కనీసం 3 రోజులను ఉపవాసం ఉండాలి. ప్రతిరోజు 3 గంటల ప్రార్థన ఉండాలి. ప్రతిరోజు వాళ్ళు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం చదవాలి. మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే అమెరికా నుంచి ఇజ్రాయెల్కు వాళ్ళు మిజైల్ పంపుతారు, బాంబులు పంపుతున్నారు. పంపొద్దు. మరి ఏం చేయాలి? మొదటి సమయంలో 16వ అధ్యాయం చివరి వచనం చూడండి. సౌలును దురాత్మ పట్టినప్పుడు దావీదు సితార వాయిస్తాడు. సో ఇప్పుడు అమెరికా నుంచి ఏం పంపాలి? అక్కడ ప్రార్థన యోధులు రావాలి. డాన్ మోయిన్ పాటలు పాడతారు, ప్రపంచంలో మంచి సింగర్. అక్కడ అన్ని రకాల పాటలు పాడాలి ఇజ్రాయెల్ దేశంలో. బిల్లీ గ్రహం అతని తరాల వల్ల అక్కడ వాక్యం బోధించాలి. జోసెఫ్ ప్రిన్స్, బెనీ హిన్, రెనాడ్ బొంకే, జాయిస్ మేర్, అక్కడ ఇంకా కాలిఫోర్నియాలో నిక్ విజయసిక్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాస్టర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళంతా వెళ్ళి ఇజ్రాయెల్ దేశంలో పెద్ద పెద్ద క్రుసేడ్లు పెట్టాలి, పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టాలి, గృహ కూడికలు పెట్టాలి. వారి వారి భాషలలో బైబిల్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. అక్కడ మోషే ధర్మశాస్త్రం డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఇక్కడ గాజా ప్రజలకు ఫుడ్ అందచేయాలి. ఎవరు? డీజిల్ పెట్రోల్ దొరుకుతున్న సౌదీ, ఎమిరేట్స్, బెహ్రాన్, కువైట్, ఈ ప్రాంతాల వాళ్ళు. ఎందుకంటే గాజా ప్రజలు పాపం చాలా కష్టాలు ఉన్నారు. చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు రోజుకు ఒక పూట భోజనం తిని ఆకలి చావుతో చస్తున్నారు పాపం. అలాగే ఏమి చేయాలి? క్లాత్స్, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో అక్కడ పెద్ద పెద్ద మీటింగ్స్, క్రుసేడ్లు జరిగితే బాగుంటుంది. దావీదు మహారాజు ఏం చేసాడు? సౌలు అబ్సలోము వచ్చినప్పుడు కన్నీటి ప్రార్థన చేసి తన పాపాన్ని కడుక్కున్నాడు. బత్షెబ చేసిన పాపం మోషే 10 ఆజ్ఞలలో అతను 10 ఆజ్ఞలు బ్రేక్ చేసేసాడు. ఉరియాను చంపించాడు, నరహత్య. బత్షెబతో వ్యభిచారం చేశాడు. తన పొరుగు అని భార్యను ఆశించదు, మోషే 10 ఆజ్ఞలో చివరి ఆజ్ఞ. దాదాపు అన్ని ఆజ్ఞలు బ్రేక్ చేసేసాడు. ఇద్దరు లేపాడు చంపడానికి. అప్పుడు ఏం చేశాడు? ప్రార్థన చేసి, కన్నీటి ప్రార్థన చేసి అతని పాపాన్ని కడుక్కొని, కీర్తనల గ్రంథంలో అధికంగా రాసింది దావీదు మహారాజే. 51 చూడండి, అక్కడ చిన్న రాతలో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇజ్రాయెల్ దేశంలో అక్కడ ఆరాధన జరిగితే హిజ్కియా ఏం చేసిండు? యూదుల రాజైన హిజ్కియా రాజు కింద ఉన్న అధిపతులు, అధికారులు, సైనికులు, సామాన్య ప్రజలు, అక్కడ ఉన్న చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు వాళ్ళంతా ఉపవాసం చేశారు. సిరియా దండు, అశ్షూరు రాజు వాళ్ళు ఏం చేశారు? కత్తులు, కటోర్లు, బాణాలు పట్టుకొని వచ్చారు. ఆ దేశం చుట్టూ దేవతతోని కాపులని వాళ్ళంటే ఇళ్ళ కొట్టింది, కానీ వచ్చారు లోపలికి రాలేరు. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం? హిజ్కియా లాంటి మనసు బెంజమిన్ నెతన్యాహు గారికి దయచేయండి. అక్కడ ఉన్న క్రైస్తవులకు దయచేయండి. ఉపవాసం దయచేయండి. ట్రంప్ గారికి దయచేయండి. అక్కడ మోకాళ్ళ ప్రార్థన ఉండాలి, ఉపవాసం ఉండాలి, కన్నీటి ప్రార్థన ఉండాలి, దేవరాత్రం ప్రార్థన ఉండాలి. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 10:42, ద గాస్పెల్ ఆఫ్ మార్క్ 9:41. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎనీవన్ గివ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యూ షుడ్ ప్రే. ఎందుకంటే వేసినా మనం గ్లాస్ నీళ్ళు ఇచ్చినా కానీ అక్కడ మన ప్రతిఫలం ఉంటుంది ప్రార్థన చేయాలని. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వారు జరుగుతుంది, వారు పీస్ కావాలి. అందరికి ఉపవాసం ఉండాలి, అందరూ మోషే ధర్మశాస్త్రం చదవాలి, ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈ కానాన్ గురించి ఫైటింగ్ 70 సంవత్సరాల నుంచి తగ్గ కొన్ని కోట్ల మంది చనిపోతున్నారు. రక్తం కాలువలు కారుతుంది. అక్కడ పీస్ లేదు. డెమస్కస్ చూడండి, సిరియా, చాలా ప్రాంతాలు. అసలు న్యూస్ పేపర్ కానీ యూట్యూబ్లో కానీ చూస్తే చాలా బాధ, నాకు కళ్ళపో నీళ్ళు వస్తుంది అలా శ్రమలు చూస్తే. సో ప్రార్థన చేద్దాం. ఇది ఇంటర్నేషనల్ సమస్య, ఇండియా సమస్య. మరి ఇండియా 29 రాష్ట్రాలను పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారి కుటుంబం గురించి, అతని ప్రయాణాల గురించి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే స్ట్రెస్ బాగుంటుంది. 29 రాష్ట్రాల గవర్నర్స్ ఇచ్చే రిపోర్ట్స్, చీఫ్ మినిస్టర్ ఇచ్చే రిపోర్ట్స్ అవి చూసుకోవాలి. సిగ్నేచర్స్, ఒక్కొక్క రాష్ట్రంకి ఒక్కొక్క సమస్య ఉంటుంది. అలా కుటుంబాన్ని దీవిస్తామని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఒక హోటల్ పెట్టుకుని నడిపే వ్యక్తి, ఎంగిలి గ్లాసులు కడుక్కున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు
భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. అదేవిధంగా మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఎన్ని జిల్లాలను పరిపాలిస్తున్నాడు. ఎందుకంటే రైతుల సమస్యలు, స్ట్రైకులు, ఎన్నో సమస్యలు ఉంటాయి. మరి మనకి ఇక్కడ వరంగల్ ఎయిర్పోర్ట్, జగరాన్పల్లి ఎయిర్పోర్ట్, వరంగల్ ఎయిర్పోర్ట్ కొన్ని కోట్లు ఇచ్చాడు. అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే మన తెలంగాణ ప్రజలు 25 దేశాల పైన వలస వెళ్ళారు. సో వాళ్ళు వచ్చిరంటే ఒకే ఎయిర్పోర్ట్ ఉంది. ఇతర రాష్ట్రాలలో ఎయిర్పోర్ట్లు బాగున్నాయి. మన బడ్జెట్ అంటే ఎటు వెళ్తుంది? ప్రార్థన చేద్దాం. మనకి ఇక్కడ జగరాన్పల్లి ఎయిర్పోర్ట్ కావాలి, వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలి, ఇంకా ఎయిర్పోర్ట్లు కొత్తవి కూడా కావాలి. రేవంత్ రెడ్డి గారి క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రయాణాలు స్ట్రెస్ బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకు అన్ని సమస్యలు, గల్ఫ్ సమస్యలు, రాష్ట్ర సమస్యలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు కేటాయించలేకపోతాడు. వాళ్ళ తల్లిదండ్రికి, వాళ్ళ బంధువులకు, ఫంక్షన్లకు అటెండ్ కాలేకపోతారు. ఎందుకంటే ఈ రాష్ట్ర పరిపాలన అంత స్ట్రెస్ ఉంటుంది. ఎప్పుడు బాడీ గార్డ్స్, ప్రయాణాలు, వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఉండదు. అదేవిధంగా మన జిల్లా సమస్యలు, వరంగల్ టు నిజామాబాద్ సెకండ్ లైన్ కొలతలైన అంట. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు మీరు ప్రార్థన చేసిన అందరికీ. మరి కన్స్ట్రక్షన్ తొందరగా కావాలి. సో ఇప్పుడు జగిత్యాల టు సిద్దిపేట కన్స్ట్రక్షన్ అవుతుంది, అది కూడా తొందరగా కావాలి. రైల్ తొందరగా ప్రారంభం కావాలి. ఎందుకంటే స్టూడెంట్స్కి, వ్యాపారవేత్తలకు, సామాన్య ప్రజలకు, ఎవరైనా హాస్పిటల్ ఉన్నారంటే తొందరగా వెళ్తున్నారా, మినిమం 4-5 hours టైం పడుతుంది. అదే ట్రైన్ అయితే జస్ట్ ఇట్లా సిద్దిపేట నుంచి స్టార్ట్ అయితే ఒక 2 hours 1.5 hours వెళ్ళొచ్చు. తక్కువ ఖర్చు, ఎక్కువ తొందరగా పాటలో వెళ్ళొచ్చు, ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. అదే చూడండి రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలలో బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు అక్కడ ట్రైన్స్ డెవలప్మెంట్ బాగా అయింది. కాబట్టి ఆ ప్రాంతాలు బాగా డెవలప్డ్. వాళ్ళకు జస్ట్ 50 rupees లోపల కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వాళ్ళ వ్యాపారాలని, వాళ్ళ స్టడీస్ని బాగా అభివృద్ధి పరుచుకుంటారు. మనకి ఇప్పుడు అంతగానం లేదు. సో మరి దేవుని చిత్తం అయితే జగిత్యాల టు ఇటు ఆదిలాబాద్, బెల్లంపల్లి, మహారాష్ట్ర ఇటు ఒక ట్రైన్ మార్గం ఏర్పాటు కావాలని మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఒక రోజుకు కొన్ని కోట్ల టర్నోవర్ అవుతుంది. మన తెలంగాణకు న్యాయం జరగాలని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే యోగం ఏం చేసి ఇతరులను దీవిస్తుందని మెండైన దీవెనలు. ఓకే, మరి మొదటి తెస్సలోనిక 5:25 ప్రకారం, హెబ్రీ 13:18 ప్రకారం అపోస్తలుడైన పౌలు అంటాడు, మా నిమిత్తం ప్రార్థన చేయరి. సో నా కుటుంబ క్షేమం కోసం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మా నాన్నగారి పేరు రాజం, తమ్ముని పేరు మోహన్, మా భార్య పేరు లత, మా వదిన పేరు గంగు. ఓకే, మరి మా బంధువులు తిరుపతి లక్ష్మి, దేవక్క, మల్లేశం అందరికీ క్షేమం గురించి ప్రార్థన చేయండి. నేను మీ గురించి, మీ కుటుంబాల గురించి, మీ పరిచయం గురించి నా ప్రేయర్లో జ్ఞాపకం చేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్.